నమస్తే అండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీ రిజర్వేషన్ల అదేవిధంగా బీసీల రాజకీయ సాధికారత స్థానిక సంస్థలలో వారి భాగస్వామ్యంపై చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యంగా బీసీలకు అండగా ఉంటామని తమ ప్రభుత్వం మరోసారి నిరూపించిందని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ఇది ఒక చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, అయితే అది ఒక తమ రాజకీయ సిద్ధాంతమని స్పష్టం చేశారు బాబు గారు. హామీ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 34% రిజర్వేషన్లు మరి బీసీలకు రాజకీయ అవకాశాలకు ద్వారం తెరుస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో విధంగా పేర్కొన్నారు. గ్రామ మండల స్థాయి పాలనలో బీసీ మహిళలకు యువతకు మరింత అవకాశాలు కల్పించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు మరింత అండ లభిస్తుందని పేర్కొచ్చారు బాబు గారు. బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ఎన్టీ రామారావుకు దక్కుతుందని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పేర్కొన్నారు. అయితే అనంతరం బీసీ రిజర్వేషన్లను 20% నుంచి ఇప్పటివరకు 20% ఉండేది, మరి 34%కి పెంచిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీనేనని పేర్కొన్నది. ఇక్కడ బలమైన బీసీ నాయకులను టీడీపీ తయారు చేస్తుందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అయితే గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం జీవోల పేరుతో నాటకాలు ఆడిందని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో విమర్శించారు. ఇక్కడ తమ ప్రభుత్వం కేవలం రిజర్వేషన్లు కల్పించడం మాత్రమే కాకుండా బీసీలకు అండగా నిలుస్తుందని మరి పేర్కొన్నారు. బీసీ సాధికారాలతో మహిళా పాత్ర కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. బీసీ మహిళలు యువత గ్రామీణ స్థానిక పాలనలో భాగస్వాములైతే వెనుకబడిన వర్గాలకు మరింత బలం చేకూరుతుందని మరి బాబు గారు అన్నారు. మహిళలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడంతో పాటు పాలనలో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బీసీలను గుర్తించి పాలనలో భాగస్వామ్యం చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారన్నమాట. అయితే ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలకు ఆధునిక పనిముట్లను అందించి ఉపాధికి తోడ్పాటు అందించామని మరి తెలిపారన్నమాట. రజకులకు మరి దోబి ఘాట్లు, గీత కార్మికులకు, వడ్డెరలకు జీవనోపాధి అవకాశాలు కల్పించామని బాబు గారు చెప్పారన్నమాట. అయితే సంచార జాతులను కూడా టీడీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని వివరించారు. అయితే ఇక్కడ అసెంబ్లీ వేదికగా గవర్నర్ కోట, ఎమ్మెల్సీ పదవులపై కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు తెలిపారన్నమాట. అదేవిధంగా వర్ల రామయ్యకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి చారిత్రక సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు అసెంబ్లీలో. అయితే ఇక్కడ రాబోయే రోజుల్లో స్థిరమైన పాలన కోసం ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ప్రస్తుతం 13 జిల్లాల నుంచి
ఎన్నికల అనంతరం 28 జిల్లాల పరిషత్ ఉంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధిని మరింత వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారన్నమాట. సో ఈ వీడియోపై మీకు ఏదన్నా ఇంకా సలహాలు, మీ యొక్క ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంలో మరి మంచిదా కాదా అనేది కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ధన్యవాదాలు. ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా పెట్టుకున్నానండి, ప్లీజ్.